మనతో మాట్లాడడానికి మరొక పేరెంట్ ఉన్నాడు. వాళ్ళ పాపకు 203 ర్యాంక్ వచ్చిందంట. సరే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మేము క్యాన్సిల్ చేస్తున్నాము, రివాల్యుయేషన్ చేస్తున్నాం అంటున్నాం. అట్లాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఏదో అక్రమాలు జరిగినాయని కూడా అంటున్నారు. దాన్ని అసలు మీరు ఎట్లా అంటే నిజంగా నమ్ముతున్నారు? రివాల్యుయేషన్ అదే కాదు. ఇప్పుడు మా పాప ఆల్రెడీ గ్రూప్ 4లో జాబ్ చేస్తుంది. నిన్న గ్రూప్ 2లో కూడా సెలెక్షన్ అయింది. ఆల్రెడీ మెడికల్ అయిపోయింది. జేఎన్యూలో చదువుకున్నది. తను మంచి ర్యాంకర్, చదువుకొనే వచ్చింది 100%. రాకపోతే గ్రూప్ 4లో జాబ్ ఎట్లా వస్తుంది, గ్రూప్ 2 ఎట్లా వస్తుంది? ఇప్పుడు గ్రూప్ 1లో అది ఏదో జరిగింది అని అంటే ఎవరు అది చేస్తారు? ఇప్పుడు ఆమె పేపర్లు దిద్దింది అదే ప్రొఫెసర్లు, ఆ ర్యాంక్ ఎవరికైతే రాలేదో వాళ్ళ పేపర్లు దిద్దింది కూడా అదే ప్రొఫెసర్స్ కదా. అది మా పాపకు వచ్చింది అంటే మేము చదువుకున్నది కాబట్టి వచ్చింది, వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడ్డది కాబట్టి వచ్చింది సార్. అదే అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. గతంలో కూడా కొన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఎక్కడ కోర్టు 1 o'clockకి నేను పాపను అక్కడ నుండి ఎగ్జామ్ ఉంటుందో ఉండదో అని చెప్పి 1 o'clockకి జడ్జిమెంట్ వస్తుంది సార్. సుప్రీంకోర్టులో చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయాలని. ఈ రాజకీయ పార్టీలో రాజకీయం అంటే ఎట్లుంటుందో మీరు చూడండి. అసలు విచారణ అర్హత లేని పిటిషన్ను తీసుకొని ఈరోజు రేపు ఎండాకాలం సెలవులంగా ఆయన స్టే ఇస్తాడు ఒక జడ్జి. అంటే మన న్యాయ వ్యవస్థ మీద అంటలేను, కానీ తెల్లారితే ఎండాకాలం సెలవులు 2 నెలలు సెలవులు. జూన్ 10కు వాయిదేస్తాడు, జూన్ 11కు 2 నెలలు వాయిదేస్తాడు. 2 నెలల తర్వాత కూడా నువ్వు పిటిషనర్స్ అడగని క్వశ్చన్ జడ్జి అడుగుతాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఈ కోర్టు కాకపోతే ఇంకో ముందు కోర్టు ఉంటుంది. మా పిల్లలు జెన్యూన్ కాబట్టి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఉంటుంది, ఇంకో కోర్టు కాకపోతే ఇంకోటి. జెన్యూనిటీ అనేది ఏ రోజుకు ఓడిపోదనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చినాం. ఈ విషయాలనే ప్రపంచానికి చెప్పాలనే వచ్చినాం. అసలు యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో పోరాటం చేయాల్సి ఉండే, కానీ మాకు ఏంటంటే అసలు ఎట్లాగో వస్తానే నమ్మకం ఉండే. నమ్మకం సెన్స్ ఏంటంటే ఏ రోజుకైనా వీళ్ళు ఆపుతారనే ఉద్దేశంతో ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్ అది స్టార్ట్ అవుతుంది అనగా 1 o'clockకి జడ్జిమెంట్ అవుతుంది సార్. అంత పెద్ద అడ్వకేట్లను పెట్టి ఆపాలని వాళ్ళకి ఏమొచ్చింది? ఆపలే. సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తర్వాత నడిచిందంతా మీకు తెలుసు. దాని మీద విచారణ అర్హత లేని పిటిషన్ తీసుకొని దాన్ని స్టే తెచ్చి ఇవన్నీ చేసి కోర్టు ప్రాసెసింగ్ చేసి ఇదంతా కావాలని కోర్టుల చుట్టూ తిప్పుడు తప్ప ఇంతమంది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రాక్షసానందం పొందుతారు. ఇప్పుడు న్యాయం జరిగిన 563కే కాదు, అన్యాయం అనుకున్న 20,000 మంది కూడా నష్టపోయేది. ఎందుకంటే కేవలం ఎంత వల్ల రాజకీయ లబ్ధి కోసమే ఇది ఈ గ్రూప్ 1 మీద రగడ సార్ ఫస్ట్ నుండి అంతే. అది అసలు ఎవ్వరు ఈ జ్యుడిషియరీ వ్యవస్థ మీదనైనా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేయడానికి కోసం ఇవన్నీ చెప్తాను అంతే. దీంట్లో మాత్రం ప్రతిపక్షాల్లో లబ్ధి పొందింది ఉండదు, అది వచ్చేది ఉండదు, ఏముండదు. పిల్లల జీవితాలు మెయిన్ స్టేజ్. ఇప్పుడు పాపం ప్రతి ఒక్క పిల్లలు 11 సంవత్సరాల కంచాలు ఎంత కష్టపడి చదువుకున్న పిల్లలు. మా పాప అయితే 5 years నుండి కంప్లీట్ దీని మీద 6 years నుండి ఇప్పటికీ 3 ఉద్యోగాలు వచ్చినాయి ఆల్రెడీ, గవర్నమెంట్ జాబ్లు 3. ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2లో జాబ్ ఇచ్చినా రేపు ఎక్కుతుంది. దాంట్లో ఇంకా వేరే ఉద్దేశం ఏముంటుంది? మంచిగా చదువుకున్న అమ్మాయి కదా. విద్యార్థులు కూడా కొందరు మీరు యాజ్ ఎ పేరెంట్గా ఒక డిప్రెషన్లోకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా సంజాయిస్తున్నారు? సంజాయించడం అంటే ఇప్పుడు పాపని గ్రూప్ 4లోనే అట్లనైనా జాబ్ చేసుకున్నా ఏదో ఒకటి వచ్చింది కదా అని కన్విన్స్ చేస్తున్నా. ఇట్లా అంటాను డాడీ గ్రూప్ 1 అది కోట్లు అంటాను ఇదంటాను అంటే ఎవరికి ఉన్నారా? నేనైతే మెడికల్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వచ్చిన ప్రతిసారి ఒక 10-20 మంది పేరెంట్లతో మాట్లాడినా ఎవరైనా నా లెక్క మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళే. మా చిన్న రైస్ షాపు అయినా కూడా నా పిల్లలు మంచిగా చదవాలని, మా చిన్న పాప కూడా వెటర్నరీ డాక్టర్, బాగా చదివేయాలనే ఉద్దేశంతో ఆమెను మంచి పొజిషన్లో తీసుకురావాలని నేను ఎంతో కష్టపడి చదివించుకున్నాం అన్నట్టు. అట్లా ఇప్పుడు టీఎస్పీఎస్సీ అంటే ఒక జ్యుడిషియరీ పవర్ కలిగిన సంస్థ. దాంట్లో చాలా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద ప్రొఫెసర్లు కూడా ఉండి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు వాళ్ళే వాల్యుయేషన్ కూడా వాళ్ళే చేస్తారు. దాంట్లో తప్పులు జరిగినాయి అంటుండే, ఎంతవరకు న్యాయం అంటారు సార్? ఈ తప్పులు జరిగినాయి అనే విషయం కోర్టు చూసుకుంటుంది. ఇది కోర్టులో నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎవరో బయట ఎన్నో ఆరోపణలు చేస్తాం, ఎన్నో ఆరోపణలు చేస్తారు, కానీ వాటికి ఆధారాలు అనేది అవసరం. ఆధారాలు లేకుండా మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడితే అది ఎక్కడ? అది నువ్వు మాట్లాడేంత మాత్రం నిజాలు కాదు కదా. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. కోర్టులో ప్రవేశపెడితే కోర్టు దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్పితే నీ ప్రయోజనాల కోసం కానీ పిల్లల భవిష్యత్తును దెబ్బతీయద్దని చెప్పి నేను మళ్ళొకసారి ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని నేను వేడుకుంటున్నాను.
గతంలో అదే గవర్నమెంట్లో కొన్నిసార్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీ ఎగ్జామ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే ఆరోపణలు చేస్తున్నారు. అదే సార్ నేనేమంటున్నా, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అది కోర్టు ఏంది అది నమ్మింది, అక్కడ అన్యాయం జరిగిందని నమ్మి ఎగ్జామ్ రద్దు చేసింది. ఒకవేళ ఇక్కడ కూడా అన్యాయం జరిగితే మీరు కోర్టు ద్వారా రద్దు చేయించండి. కానీ అసత్య అక్కడ మీరు ఏం చేయాలి, మీరు కోర్టుకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును మీరు కోర్టు ద్వారా మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. మేము కోరుకునేది మీరు ఆరోపణలు చేయొద్దని అంటలేము, కానీ అసత్య ఆరోపణలు చేయకూడదని నేను కోరుకుంటాను. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరు అదే కోర్టులో ప్రవేశపెట్టండి. మీరు కోర్టు వారు చెప్తే కోర్టు వారు చూసుకుంటారు కదా, కోర్టు వారిది ఎగ్జామ్ రద్దు చేయాలా ఏం చేయాలి అని చెప్పి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ నిర్ణయాన్ని కోర్టులు తీసుకుంటారు తప్ప మీరు తీసుకోరు కదా. మీరు చేసే ఆరోపణలతోటి ఇక్కడ ఏమవుతుంది, సమాజం లోపల ఈ చదువుకున్న పిల్లలు ఇప్పుడు ర్యాంకులు వచ్చిన మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. మూలిగనక్క మీద తాడుపండి పడ్డట్టు అవుతుంది. ఏమవుతుంది, వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్నారు అనారోగ్యానికి గురైన పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అవన్నీ మీకు తెలిసిన విషయాలు, ఇది పాత విషయాలే చెప్పేది. కనుక ఇప్పుడు మీరు ఈ పిల్లల మీద అసత్య ప్రచారాలు చేస్తే మానసికంగా కుంగిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపరిస్తుంది. కనుక నేను రాజకీయ నాయకులను దయచేసి కోరుకునేది ఏంటంటే, మీరు అసత్య ఆరోపణలు చేయకుండా మీ దగ్గర సత్యాలు ఉంటే మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. అప్పుడు మీకు పేరు వస్తుంది, సమాజం లోపల మీ గౌరవం పెరుగుతుంది. ప్లస్ మాకు కూడా, మాకే కాదు ఎవరికైతే న్యాయం జరగాలనుకుంటారో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కానీ అసత్యం చేసినప్పుడు ఏమవుతుంది, న్యాయం వైపు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారో న్యాయంగా వాళ్ళు మనోవేదనకు గురవుతారు. కనుక మీరు అసత్య ఆరోపణలు చేయొద్దని నేను ఈ మీ మీడియా మిత్రుల ద్వారా మరీ కోరుకుంటున్నాను. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఒకరిపైన ఆరోపణలు చేసుకుంటే మీరు అమ్ముకున్నారని కూడా గతంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చేస్తుంది. కానీ సార్ ఇక్కడ ఏం జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సార్లు వేసింది. 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు, నేనైతే రాజకీయ నాయకునే కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేసినారు. కోర్టు వారు దాన్ని నమ్మి ఎగ్జామ్ రద్దు చేసింది. ఆరోపణ కాకుండా కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. దాని ప్రకారంగానే రద్దు చేసినారు. అది ఆరోపణ ఎట్లయితే వాళ్ళు సక్సెస్ సాధించారు కదా. మీరు ఆరోపణ కాదు, మీరు ఆధారాలుంటే కోర్టుకు సమర్పించండి. ఇప్పుడు 3 కోట్లకు 6 కోట్లకు అమ్ముకుంటానని బీఆర్ఎస్ నాయకులు అని మేము అంటున్నాము. మీ దగ్గర ఒకవేళ ఏమైనా ఆధారం ఉంటే మీరు కోర్టులో ప్రవేశపెట్టండి. వాస్తవంగా కూడా మేమే కనుక 3 కోట్లు ఇచ్చే స్తోమత ఉంటే అసలు మా పిల్లలు చదవరండి, కొనుక్కుంటాం మేము ఉద్యోగాలను. ఎందుకు చదవాలి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి మేము బుక్స్ ఎందుకు కొనుక్కోవాలి, కోచింగ్ సెంటర్లకి ఎందుకు పోవాలి చెప్పండి. మాకు ఆ రూట్ కనుక ఉన్నట్లయితే, మాకు ఆ అవకాశం ఉన్నట్లయితే, మాకు ఆ డబ్బులు ఉన్నట్లయితే మేమే కొనుక్కుంటాం కదా. చదవాల్సిన అవసరం లేదు కదా సార్, అవునా కదా. మేము ఎందుకు చదువుకుంటాం, డైరెక్ట్గా జాబే కొనుక్కుంటాం కదా. ఇప్పుడు ఈ చదువు అనేది గ్రూప్ 1 ర్యాంకులు అనేది అంగట్ల సరికా సార్, అది అమ్మబడేది, అదేమన్నా అమ్ముకునేది కాదు కదా, అమ్మబడేది కాదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు గవర్నమెంట్ దగ్గర కోర్టులో మీరు ఆధారాలు చూపెడితే కోర్టు వారు దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాని దయచేసి మీరు అసత్య ప్రచారాలు చేసి పిల్లల మనోభావాలను దెబ్బతీయద్దని రాజకీయ నాయకులను, ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఆ రాజకీయ నాయకులకు మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఒక ఐపీఎస్ ఆఫీసరు మా వరంగల్లో పనిచేసిండు ఓఎస్డీగా. నేను మా పిల్లలకు సార్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా చదివినట్టున్నది, బహుశా సార్ లాగా చదువుకోవాలని చెప్పి మేము ప్రోత్సహించినాం. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళు మొదటి నుంచి రాజకీయం, కానీ ఈయన ఒక ఉన్నత పదవిని అనుసరించి వచ్చి, ఒక మంచి ఉన్నత పదవిని అనుసరించి వచ్చి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రచారం చేస్తే ఎంత బాధ కలుగుతుంది సార్. అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు మార్గదర్శకులు ప్రజలకు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకసారి నేను ఆయనది ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, ఇవాళ ఒక నిజాన్ని తెలుసుకోవాలంటే 10 పత్రికలు చదవాల్సి వస్తుంది, 10 న్యూస్లు చూడవలసి వస్తుంది ఒక నిజం కోసం. ఒకప్పుడు ఒక పత్రిక చదివితే 10 నిజాలు తెలిసేది అని చెప్పారు. అది నాకు బాగా గుర్తున్నది. అలా ఉండాలండి, ఆదర్శంగా ఉండాలండి వింటాను. కానీ ఈ సారు ఆదర్శంగా కాకుండా పిల్లల మనోభావాలు దెబ్బతీస్తట్టుంటే ఎట్లా. నేను ఆ సార్ను చూపెట్టి మా పిల్లలకు ఈ సార్లాగా చదువుకోవాలి, ఈ సార్లాగా గొప్పగా రావాలి. సారు ఉన్నత ఉద్యోగం చేసుకుంటూ కేంబ్రిడ్జ్లో చదివి వచ్చిండండి. కానీ ఆ సారి అలా మాట్లాడిందంటే మేము నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యానికి గురైనా.
సరే ఇప్పుడు పిల్లలు కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు, మనోవేదన గురవుతున్నారు. మీ పాపతో కాకుండా చాలామంది కూడా ఇట్లా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఎట్లా మనోధైర్యాన్ని కల్పిస్తారు? ఓకే, పిల్లలు మీరు ఎప్పుడు సత్యం అసత్యం కాకపోదు, మీ వెనకాల మేము ఉన్నాము, న్యాయం తప్పకుండా గెలుస్తుంది, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది, మనం న్యాయస్థానాలలో పోరాడదాము, మనము ఈ మనోవేదనకు గురి కాకుండా మనము ముందుకెళ్ళాల ధైర్యంతో ముందుకెళ్ళి మనం విజయం సాధిస్తాము. మీరు అసహనానికి గురి కాకండి, మీరు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకండి, మీ వెనకాల మేము ఉన్నాము, సమాజం ఉంది, మనము న్యాయస్థానంలో పోరాడి విజయం సాధిస్తాము. కనుక మీరు ఎప్పుడు మనోధైర్యాన్ని మాత్రం కోల్పోకండి.